కాకినాడ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, ఇప్పుడు చెప్పడం ఏంటి, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అని అనే కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే 10కి 10 వస్తాయి అని అనౌన్స్ చేస్తూ ఉంటే మనం చెప్పడానికి ఏముంది. కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి, లేదా టీడీపీ కూటమికి ఎన్ని వస్తాయి అనేది ఖచ్చితంగా చెప్తాం. దీంట్లో ఎలా చెప్తామనంటే కనుక ప్రతి నియోజకవర్గంలో ఉండే సమస్యలు కానీ అలాగే అభివృద్ధి కానీ ఇలా కొన్ని సమీకరణాల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పబోతున్నాను. ఆ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది నేను ఆఖరిని చెప్తాను. ముందైతే ఏ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ఎందుకు అనేది విశ్లేషించిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని వస్తాయో చెప్తాను. వీటన్నిటికైనా ముందు ఫస్ట్ లైక్ చేయండి. రాష్ట్రం మొత్తం చూడాల్సిన వీడియో, ఎందుకంటే కాకినాడ జిల్లా అంటేనే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. కానీ కాకినాడ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, కూటమికి ఎన్ని వస్తాయి చెప్పబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు మీరు షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. కాకినాడ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేది మీ అభిప్రాయం కూడా చెప్పండి. కాకినాడ జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఒకటి కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట, అలాగే తుని, పిఠాపురం, పెద్దాపురం, అలాగే ప్రతిపాడు, ఇవి 7 నియోజకవర్గాలు కాకినాడ జిల్లాలో మెయిన్. కాబట్టి కాకినాడ జిల్లా గురించి చెప్పాల్సి వస్తే కనుక, రాజకీయంగా చెప్పాల్సి వస్తే కనుక ఫస్ట్ కాకినాడలో ఉండే ఎంపీ గారి గురించి చెప్పాలి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, టీ టైం అధినేత. అదే చాలా చోట్ల టీ సెంటర్లు పెడతారు కదండి, టీ అమ్ముతారు. కాబట్టి ఆ టీ టైం సెంటర్ అధినేత తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మంచి వ్యాపారస్తుడు. కానీ ఏం జరిగిందంటే కనుక జనసేన పార్టీ నుంచి ఎంపీగా నెగ్గినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ఎంపీ గురించి చెప్తే మొత్తం నియోజకవర్గాల గురించి మీకు అర్థమైపోద్ది. ఏం చెప్తానంటే ఈ ఎంపీ గారితో 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేతో కూడా సఖ్యత లేదు, మొత్తం అందరితోనూ విభేదాలే, అందరితోనూ వ్యతిరేకత. ఇదేంట్రా ఏదో ఒక నియోజకవర్గంతో కలిసి ఉంటారు కదంటే, కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే పంతం నానాజీ గారితో కూడా ఈ ఎంపీ గారికి విభేదాలు ఉన్నాయంటే దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు ఈ ఎంపీ గారి పరిస్థితి ఏంటనేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సీనియర్ ఎమ్మెల్యేలు అలాగే జగ్గంపేట కానీ పెద్దాపురం కానీ వీళ్లతో కూడా సఖ్యత లేకపోవడం, అలాగే ప్రతిపాడి తుని ఎమ్మెల్యేలతో కూడా విభేదాలు ఉండడం. కాబట్టి ఇదండి ఎంపీ గారి పరిస్థితి. అయితే కనుక ఇంకా 2కి వెళ్ళిపోదాం. కాబట్టి కాకినాడ రూరల్ చూస్తే కనుక టీడీపీకి ఏళ్లకేళ్ళుగా ఇక్కడి నుంచి ఇన్ఛార్జి లేరు, నిజంగాను ఇన్ఛార్జి లేరు టీడీపీ కానంటే కనుక ఈ కాకినాడ రూరల్లో. కాబట్టి అందులోనూ ఎమ్మెల్యేకి అలాగే అక్కడ ఉన్న టీడీపీ లీడర్ పిల్లి అనంతలక్ష్మి గారికి ఎప్పుడు గొడవే, రోడ్డెక్కి రభసలు జరుగుతున్నాయి అక్కడ ఆల్రెడీ. కాబట్టి ప్రజా దర్బార్ ఒకవేళ నిర్వహించాల్సి వస్తే అక్కడ ఎక్కువగా ఫిర్యాదులు పార్టీ వాళ్ళలోనే వాళ్ళకే ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయట. ఇది మరీ విచిత్రం. కాబట్టి ఇంకో విషయం గుర్తు చేయాలి మీకు. ఎలా అంటే కాకినాడ రూరల్ అనగానే ఏదైతే ప్రొఫెసర్ డాక్టర్ని గొడవపడి డాక్టర్ మీద కొట్టి సీరియస్ అయిన సంఘటన జరిగింది, మీకు గుర్తు ఉంటుంది, పంతం నానాజీ గారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొట్టడం ఒక ఎత్తు లేదా దౌర్జన్యం చేయడం ఒక ఎత్తు అయితే, ఈయన ఒక దీక్ష నిర్వహించారు, మీకు గుర్తుందో లేదో. ఏంటి ప్రాయశ్చిత్తం దీక్ష, పశ్చాత్తాపం దీక్ష. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం దీక్ష నిర్వహించినట్టున్నారో ఈయనేమో పశ్చాత్తాపం దీక్ష ఏదో నిర్వహించాడు ఈయన. కాబట్టి అప్పుడు బాగా హైలైట్ అయ్యారు పంతం నానాజీ గారు. కాబట్టి ఇదండి అక్కడైతే కనుక ప్రజల్లో చాలా మటుకి ప్రజలకు ఆల్రెడీ అక్కడ మాత్రం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు. ఏమని ఇక్కడ చాలా గొడవలు రాద్దాంతో రభసా జరుగుతున్నాయి. అది కాకినాడ రూరల్. కాకినాడ సిటీ చూసుకుంటే ఎమ్మెల్యే కొండబాబు, అలాగే ఎమ్మెల్యే కొండబాబు గారిని చూస్తే కనుక ఇక్కడ చాలా గొడవలు అయితే ఉన్నాయి. గొడవలు ఏంటంటే బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఎంపీపీకి ఈ ఎమ్మెల్యేకి అసలు పట్టం లేదు అక్కడ. అలాగే కొన్ని లోపాయకరంగా కొన్ని డీలింగ్లు ఒప్పందాలు జరిగాయి అని కొన్ని లోపాయకరంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి మీద కూడా కొంచెం వ్యతిరేకత అయితే ఉంది. తర్వాత జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి గురించి చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎలాగంటే జగ్గంపేట అనగానే ఇక్కడ టీడీపీ వర్సెస్ జనసేన, పచ్చగడ్డేస్తే చాలు బొగ్గుమని మండిపోద్ది, అక్కడి నుంచి. అంత దారుణంగా ఉంది. ఎక్కడో పహల్గామ్లో దాడి జరగడం ఏంటి, గుర్తుందో లేదు మీకు? పహల్గామ్లో దాడి జరగడం ఏంటి, జగ్గంపేటలో గొడవ జరగడం ఏంటి, దానికి దీనికి ఇంటర్ కనెక్షన్ ఏంటి అర్థం కాదు. ఎందుకంటే పహల్గామ్లో దాడి జరిగినప్పుడు ఇక్కడ జనసేన వాళ్ళు దాన్ని నిరసన తెలియజేస్తూ లేదు ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏంటి వీళ్ళందరూ మానవహారంగా ఏర్పడితే ఎమ్మెల్యే గారి కారు అటు నుంచి వస్తే ఈ మానవహారాన్ని చెదరగొట్టాడని ఎస్ఐని.
కాబట్టి పెద్ద రభం జరిగింది, గొడవ జరిగింది. చిన్న చిన్న విషయాలు కూడా రోడ్డుకి వేయడం బాగా అలవాటు అక్కడ. అర్థమవుతుందా మీకు? కాబట్టి నేనేమన్నానంటే జగ్గంపేటలో టీడీపీకి జనసేనకి అసలు పడనే పడదు. జ్యోతుల నెహ్రూ గారు మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే రీసెంట్గా జ్యోతుల నెహ్రూ గారు చాలా వైరల్ అయ్యారు. ఎలా అంటే టీడీపీ గురించి ఇలా అయితే టీడీపీ పని అయిపోయినట్టే అని ఒక కామెంట్ చేశాడు ఆయన. కాబట్టి టీడీపీ నిర్వీర్యం అయిపోద్ది, టీడీపీ ఉండదు ఇంకా. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు ఏ రకంగా అయితే అయిపోయాయో అలాగే టీడీపీ కూడా అయిపోద్ది. జనసేనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇవ్వకూడదు అని మొహమాట లేకుండా నిర్మోహమాటంగా పబ్లిక్ మైక్ పట్టుకుని మరి చెప్పాడు ఆయన. కాబట్టి అలాగే ఇక్కడ జనసేన వాళ్ళని మనం మామూలు కాదు ఎక్కి తొక్కేస్తున్నాడు ఈయన జ్యోతుల నెహ్రూ గారు. జనసేన వాళ్ళని మామూలుగా కాదు ఎక్కి తొక్కేస్తున్నాడు. ఆహ్వానాలు లేవు, పార్టీలకి ఆహ్వానించడం లేదు, తర్వాత కార్యక్రమాలకు పిలుపులు లేవు, ఏమీ లేదు. అసలు జనసేన వాళ్ళతో పొత్తే లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడి నుంచి. కాబట్టి ఇక్కడ నిత్యం గొడవ జరుగుతూ ఉంటుంది టీడీపీకి జనసేనకి. ఇక 4వ నియోజకవర్గం తుని చూస్తే కనుక తునిలో యనమల రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన కుమార్తె యనమల దివ్య ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయితే కనుక గెలవడం జరిగింది. కాబట్టి యనమల రామకృష్ణుడు గారంటే మనం ఆయన గురించి చెప్పనవసరం, 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి అయితే ఆమె కుమార్తె యనమల దివ్య ఇక్కడి నుంచి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. తుని గురించి మాట్లాడాల్సి వస్తే రీసెంట్గా 2 సంఘటనలు జరిగినాయి, వాటి గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలా. ఏదైతే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ గురించి రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా 4 సార్లు కూడా నాకు తెలిసి వాయిదా పడ్డది ఎన్నికది. వైస్ చైర్మన్ కోసం ఎంత గొడవ జరిగిందో తెలుసు. 30 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉంటే కనుక ఏంటి వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే ఏమి అసలు ఎన్నికలే జరగకుండా కడక తుని టీడీపీ కైవసం చేసింది. అలా అంత దారుణంగా ఉంది ఇక్కడ, అంత రభం జరిగింది. అంతేకాదు ఏదైతే ట్రైన్ తగలబడిపోయిన కేసు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కొంతమందిని అరెస్ట్ చేశారు. తర్వాత మరలా రీసెంట్గా ఒక జీవో వచ్చింది, మరలా జీవో వెనక్కి తీసుకున్నారు. అబ్బాయి మాకేం తెలియదు అని పెద్దలు అన్నారు. ఏంటి ప్రభుత్వంలో ఉండే వాళ్ళకే తెలియకుండా జీవోలు బయటకు వచ్చేయడం, మళ్ళీ వాటిని రద్దు చేసుకోవడం ఎలా జరిగిందని చాలామంది ఆక్షేపించారు. అలా జరిగిందండి తుని అయితే కనుక. కాబట్టి తునిలో మున్సిపల్ చైర్మన్ సుధారాణి గారు రాజీనామా చేసి చాలా రాద్ధాంతం జరిగింది. ఇంకా తుని వైస్ చైర్మన్ ఎన్నిక గురించి నేను మీకు చెప్పనవసరం. ఇదంతా ఈ తంతంతా ప్రజలు గమనించారు తునిలో. కాబట్టి 100% ఇక్కడి నుంచి కనుక చాలా వ్యతిరేకత అయితే కనుక ఏర్పడింది. ఇంకోటి చూస్తే కనుక ఎలా అంటే పేరుకే ఈవిడ ఎమ్మెల్యే, ఎవరో తుని ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు పేరుకే ఎమ్మెల్యే, మొత్తం పెత్తనమంతా వేరే రామకృష్ణుడు గారు చూస్తారు లేకపోతే మిగిలిన వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. పిఠాపురం చూసుకుంటే కనుక 5వ నియోజకవర్గం పిఠాపురం చూసుకుంటే కనుక పిఠాపురం గురించి మీకు చెప్పనవసరంలా, చెప్పిందే చెప్తున్నాడు అనుకోవద్దు. జనసేనకే టీడీపీకి అసలు పట్టలేదు అక్కడ. ఏంటి ఇందులో వాస్తవం ఎంత ఉందో మీకు తెలుసు, ఎందుకంటే కొట్టుకు చచ్చిపోతున్నారు అక్కడ. కాబట్టి వర్మ గారు పైకి మాట్లాడటంలా, పవన్ కళ్యాణ్ గారు పైకి మాట్లాడటంలా, నాగబాబు గారు అడపా వచ్చి అప్పుడప్పుడు కొన్ని చలోక్తులు విసిరి వెళ్ళిపోతున్నాడు. కానీ కార్యకర్తలు మాత్రం చాలా విభేదాలు అయితే ఉన్నాయి అక్కడ లోపాయకారంగా. మరి నెక్స్ట్ టైం వర్మ గారికి ఎమ్మెల్యే సీట్ అక్కడి నుంచి ఇస్తారా, ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారో, లేదు అక్కడి నుంచి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఆయన వేరే కొంపడి పెడతాడా అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి చూద్దాం. అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే చూస్తే కనుక నిమ్మకాయల చినరాజప్ప గారు పెద్దాపురం ఎమ్మెల్యే, ఈయన ఆల్రెడీ హోంమంత్రి చేశారు, మాజీ హోంమంత్రి, 3 సార్లు గెలిచాడు ఏంటి రెగ్యులర్గా. కాబట్టి ఈయన సౌమ్యుడు, కొంచెం మంచి పేరైతే ఉంది. కొన్ని ఏ చిన్న అడపా తప్ప మిగిలిందంతా ఈయన గురించి ఓకే. ఇక ప్రతిపాడు చూసుకుంటే కనుక ముద్రగడ గారు, ప్రతిపాడు అనగానే ముద్రగడ ఇప్పుడు గుర్తుకొచ్చేది. 30 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గం ముఖం కూడా చూడను నేను అని అన్నాడు ఈయన ముద్రగడ గారు. కాబట్టి తర్వాత ఆయన ఎంట్రీతోటి అక్కడ మొత్తం మారిపోయింది. ముద్రగడ పద్మనాభం గారి ఎంట్రీతోటి ప్రతిపాడు నియోజకవర్గంలో రాజకీయం మొత్తం మారింది అని నేనంట. ఎందుకంటే ముద్రగడ గారు అక్కడికి వచ్చిన తర్వాత ప్రతిపాడు ఏంటి అక్కడ ఉండేటటువంటి పర్వత ప్రసాద్ గారు, అలాగే వరుపల సుబ్బారావు గారు, వైసీపీలో 3. అర్థమైందా? వీళ్ళ కాకుండానే ఇంకోటి ఏంటంటే ముదునూరు కృష్ణరాజు గారు, ముద్రగడ పద్మనాభం గారు, అలాగే వర్సెస్ ముదునూరి మురళీకృష్ణరాజు గారు. మేము ఆ ఇంటికి వెళ్ళావా, ముదునూరు ఇంటికి వెళ్ళావా, మా ఇంటికి రావసరలా అని కర్రాఖండిగా చెప్పేస్తున్నారంట. అక్కడికి వెళ్తే ఇక్కడికి రావసరం లేదు, ఇక్కడికి వెళ్తే అక్కడికి రావసరం లేదు. వైసీపీలో ఉన్నది ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటే కనుక వైసీపీలో కూడా ఈ నియోజకవర్గంలో చాలా లోకలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం, ఆ ఇంటి మీద వాళ్ళకి కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు అనేటట్టు ఉంది అక్కడ వైసీపీలో పరిస్థితి. ఇక టీడీపీలో పరిస్థితి చూస్తే కనుక టీడీపీలో విమర్శలు ఉన్నాయి, టీడీపీ ఎమ్మెల్యే మీద విమర్శలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. అసలు క్యాడర్కే దూరంగా ఉంటారు, సరిగ్గా క్యాడర్నే పట్టించుకోరనే ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యే గారు ఆవిడే కానీ
ఎవరో ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ గారు అయినప్పటికీ అక్కడి నుంచి పెత్తనం చేసేది మాత్రం కుటుంబ సభ్యులే, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5-6 పెత్తనం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరపు నుంచి అని చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు చుట్టూ ఒక క్వార్టరీ, ఏదైతే క్వార్టరీ అంటామో అలాగే ఎమ్మెల్యే గారు చుట్టూ ఒక క్వార్టరీ లాంటిది ఫామ్ చేసుకున్నారో అందువల్ల ఆ క్వార్టరీలో ఏంటి ఎవరిని రానివ్వటం లేదు, వాళ్ళకే పెత్తనం చెలాయిస్తున్నారు అనేది అనటం జరిగింది. కాబట్టి అందుకు తోడు వాళ్ళ పెత్తనంతో పాటు ఇదే నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి అధికారం చెలాయిస్తున్నారు. కాబట్టి అసలు ఎవరు ఎమ్మెల్యేరా బాబు ఈ నియోజకవర్గానికి అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరే లెక్కేసుకోవచ్చు అధికారం ఏం జరుగుతుంది. ఇలాగే ఉంటే కనుక నేను చెప్పిన ఏదైతే 7 నియోజకవర్గాల పరిస్థితి ఇప్పటికిప్పుడు పరిస్థితి, ఇదే పరిస్థితి కొనసాగితే నేను చెప్పే ఈ రిజల్ట్ మారదు. ఇదే రకంగా కొనసాగితే కాబట్టి 2027లో ఎన్నికలు వచ్చినా 2029లో ఎన్నికలు వచ్చినా ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఇదే పరిస్థితి కనుక కొనసాగితే నేను చెప్పే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లేదు మారతారా, మార్చుకుంటారా, వాళ్ళు మారిపోతారా అని అంటే కనుక అప్పుడు చూడాలి. కాబట్టి కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు గాను వైసీపీకి ఇలా ఉంటేనే వైసీపీకి 4 సీట్లు వస్తాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 4-6 అయినా ఆశ్చర్యపోనవసరంలా. కాబట్టి వైసీపీకి 4 వస్తాయి, టీడీపీ జనసేన కలిపి 3 వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎంపీ ఈసారి అక్కడి నుంచి గెలవరు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఇది నేను చెప్పాలనుకున్న అభిప్రాయం నాది. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే నేను సదా దాన్ని గౌరవిస్తాను. అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలా. కాబట్టి లైక్ చేయండి, మీ బాధ్యత. లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.